కష్టమైన బాధ అయినా ఆయన సన్నిధిలో ఆనందించాలని, ఆయన సన్నిధిలో సంతోషపడాలని, ఆయన సన్నిధిలో కొద్ది నిమిషాలు మొదలుపెట్టాలని అలాగే వింటున్న బిడ్డలకు చూస్తున్న వారికి నేను ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి మన ముందున్నటువంటి చిన్న మాట సామెతల గ్రంథం నుండి 11వ అధ్యాయం. ఇది ఒక తండ్రి కుమారుని మధ్య ఉన్న బంధాన్ని బట్టి మహాజ్ఞాని సొలొమోను రాసిన ఈ యొక్క గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఈ 11వ అధ్యాయం మొదటి వచనము, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగును. వచ్చిన ప్రార్థన. పరిశుద్ధ స్తోత్రాలు నాయన. తండ్రి ప్రేమ గొప్పది, అలాగే తండ్రి శిక్ష కూడా నాయన వేసినప్పుడు స్వీకరించుట ఆ కుమారునికి గొప్ప ఆశీర్వాదం అని రాత్రి ఎలా నీతిమంతుడు తేజరితారో చూడబోతున్న మాతో ఉండండి. మీరు మాతో మాట్లాడండి. యేసు నామములో కూర్చున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్పలేదు. యేసు నామములో కూర్చున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. సంతోషం. ఈ తండ్రి కుమారుల యొక్క బంధం దావీదు మహారాజు తన కుమారుడు సొలొమోను రాజుకున్న బంధం. వారిద్దరిలో దావీదు తన తండ్రి గురించి ఎప్పుడు ఘనతగా చెప్పలేదు, కానీ దావీదు యొక్క తండ్రి పేరు యెష్షయి. ఆయన అంతకంటే చిన్నవాడు, అన్నదమ్ముడు. ఏనాడు కూడా నా తండ్రి అయిన యెష్షయి జీవితాన్ని పెట్టేది ఇక్కడ చెప్పాను. కారణం ఏంటంటే యెష్షయి కుటుంబంలో అంతమంది ఉన్నా కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంది దావీదు. ఎందుకు? దావీదు హృదయం ఎప్పుడు కలుషింది. దావీదు గౌరవించుకుంటూ నేర్చుకున్నాడు. నాన్నగారు ఏది చెప్తే అది చేస్తాడు. ఎన్ని గొర్రెలు అప్పగిస్తే అన్ని గొర్రెలు తీసుకుని వెళ్ళి జోలికి వస్తాడు. మధ్యలో ఒకవేళ ప్రమాదం వచ్చి సింహం కానీ ఎలుగుబంటి కానీ ఆ గొర్రెలు తిన్నా కూడా ఈడెళ్ళి పోరాడతాడు. ఏంటక్కడ తన తండ్రి అంటే అంత ఇష్టం దావీదు. తండ్రికి కుమారుడు అంటే ఎంత ఇష్టమో బైబిల్ అంతగా లేదు. మీకు చరిత్ర చెప్పి నేను ముందు పెడతాను. సమయంలో వచ్చి, అయ్యా మీ ఇంట్లో ఒక అతను రాజులని దావీదులో నాన్నగారిని అడిగితే తన కొడుకు తీసుకొచ్చి దావీదు ముందు పెట్టాడా? పెట్టలేదండి. ఎవరు పెట్టాడు? జ్యేష్ఠ కుమారుడు పెట్టాడు. రెండోవాడు ఉన్నాడు అన్నాడు, మూడోవాడు ఉన్నాడు, 4, 5, 6, 7 దాకా చెవులు లేనంటున్నాడు. ఉన్నాడు కనుక కూడా చూడండి, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడంటానికి దావీదు తండ్రి పాత్రలో మంచిగా ఉన్నాడు, కానీ తన తండ్రి దావీదు పక్షిగా లేదు, మర్చిపోయాడు. అలా మర్చిపోయినప్పుడు దేవుడు బాధిలో లక్ష్య పెట్టడు, కానీ అంతరంగం లక్ష్య పెట్టినని కదా దేవుడు తీసిన దావీదుని. ఒకడున్నాడయ్యా, అతను బెరుకు దాచుకున్నాడంటే మీ లెక్కలో తిరుణించిన వాడు కావచ్చు, మీ లెక్కలో మర్చిపోయాడు కావచ్చు, మీ లెక్కలో లిస్టులో లేనివాడు కావచ్చు, కానీ దేవునికి అవసరమై ఉన్నవాడే ఆ దావీదు. చెప్పకూడదు ఒకసారి. ఆ దావీదు వాళ్ళ నాన్నగారి దగ్గర అంత బంధం లేకపోవడం వల్ల తన కొడుకు అది రాకూడదని చెప్పి ప్రతి విషయంలో తన కుమారుడైన సొలొమోనుకి, నాయనా సొలొమోన్, నా ప్రియకుమారుడా, నేనైతే ఎన్నో బాధలు పడ్డాను. చిన్ననాడే తండ్రికి నమ్మకత్వం కోసం, గొర్రెల కోసం నేను ఎలుగుబంటి మీద పోరాడాను. నా దేవుడు నన్ను గంతవరించి తీసుకుని వచ్చాడు. పొరపాటు కూడా చేశాను, ఆయన నేను పశ్చాత్తాపడ్డా కదా. దేవా, నా యందు శుద్ధమేమో. 50 కీర్తన దగ్గర చూడండి సార్. 50 కీర్తనలో ఆయన చక్కగా అంటున్నాడు. 50 కీర్తన మొదలు చదువురా. నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యత నా అతిక్రమలను తుడిచివేయము, నా దోషపోనట్లు
నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లు. అది ఇంత పాటలు పాట. చీకటి నుండి వెలుగులో నీకి నల్ల పిల్ల అందపడదాం. తేజమయ్యా చీకటి చీకటిలో ఉన్న జీవితం నుంచి నన్ను తన వెలుగులోకి మార్చుకొచ్చేంత మధ్యలో ఉంటుంది. దాని పేరే పశ్చాత్తాపము ప్రార్థన. దేవా, నా పాపం నన్ను నీ కృప చొప్పున నన్ను కరుణించు. చూడండి, ఇక తాను ఏదైతే ఆ మంచి జీవితం నుంచి పడిపోయి మళ్ళీ తిరిగి లేచిన తర్వాత తన కొడుకు ఎవరైనా నువ్వు కూడా పడిపోయి చెబుతారండి? చెప్తారా? ఎవరైనా నువ్వు కూడా ఒకసారి ఫెయిల్ అవురా అని చెబుతారా? చెప్తారా? నా కర్మగా జరిగింది, నా తెలియకలా జరిగింది. పాస్టర్ గారి కొడుకు బాగా పెద్దవాళ్ళు, మంచి క్యాష్ వస్తుంది. రేడియోలో లలిత సంగీతం గురువాలు వచ్చేది అప్పట్లో. మీకు తెలియదు, మేమే చెబుతాం. ఆ లలిత సంగీతంలో ఈయన పాటలు లేవని అని రేడియో విజయవాడ కేంద్రం తీసుకెళ్ళి రేడియోలు పడించారు. గురువారం వస్తే సార్ ఆయన పాటలు జనం పెట్టినారు. పేరేమో పాస్టర్ గారు అబ్బాయి, పేరు చెప్పండి. చాలా బాగా పాడతారు. ఆ తర్వాత పెద్దవాడి ఉద్యోగం వచ్చింది, బాగా టీచింగ్, ముగ్గురు బిడ్డలు. కానీ పాస్టర్ గారి అబ్బాయి నాకు లలిత సంగీత పాటలు పాడుతున్నాడు, చర్చిలో కూడా పాటలు పాడుతున్నాడు, క్యాష్ చేస్తున్నాడు. కానీ తన జీవితంలో మాత్రం మార్పు రా. 45 సంవత్సరాలు వచ్చింది, ఏం మార్పు లేదు. అలా ఎదుగుదల కూడా లేదు. ఆ టీచర్ పోస్ట్ పర్మనెంట్గా అట్లా సంవత్సరం అంటున్నారు. బిడ్డలు చిన్నపిల్లలు తను కాలేజీలో చేస్తున్నారు, కానీ చిల్లు పడ్డట్టు చేసి తప్ప పరిస్థితి ఏం బాగా. ఒకరోజు బాగా ఉదయం చర్చికి వచ్చి పడుకుని ఉంటే స్వరం వినపడదు. 2 గంటల టైం. నా కుమారుడా, జ్ఞానం గల కుమారుడు, తండ్రి శిక్షించిన కుమారుడు, జ్ఞానం నా కుమారుడు అన్నమాట పడుతుంది. నా కుమారుడు ఎవరు? నా కుమారుడు చూస్తా 3 గంటల టైం ఆదివారం లేచి చూస్తే ఎక్కడో మైకులో ఒక స్వరం వినపడతా ఉంది. సుమారు 40 సంవత్సరాలు తెలిసానండి. పత్రపై లేచాడు. ఎవరు లేచాడు? ఒక్కటే వెళ్ళిపడదు, మళ్ళీ పడుతుంది. మళ్ళా ఈ వాక్యం మన దైవజనుడు ఎవరు చెప్తున్నారో తెలియదు ఆయనకి. నా కుమారుడు జ్ఞానం కలిగి ఉండు. లేచిన తర్వాత వారం అంతా ఆలోచించాడు. నిజమే కదా, నా స్వరం దేవుడికి కనపడిచి, నా ఆర్ట్ దేవుడికి కనపడి, ఇక నా జీవితం బాగు చేసుకోవాలని ఎవరంటే ఫలం చేసి వెళ్ళిపోయాడు అని ప్రార్థన చేసుకున్నాడు. దేవుడి చేత రక్షించబడ్డాడు. కొన్ని సంఘాలు కట్టండి. ఆయన దగ్గరే నేను ఈ క్యాష్ తెలుసుకున్నాను. చెప్పడం ఒకసారి ఆస్వాదం నా తండ్రి గారి క్లాస్ రాయ్యా, మీరు అంత ఇంజనీరింగ్ చదివినప్పుడు జ్ఞానంగా ఉండండి, భక్తిగా ఉండండి. మాకు తెలిసి తెలియక 45 ఏళ్ళు నా జీవితం వృధా అయిపోయింది. ఎవరు చెప్తారట? దావీదు తన పశ్చాత్తాప సాక్ష్యాన్ని తన కుమారుడు చెప్తూ 120వ కీర్తన ఎలా చెప్తున్నాడు చూద్దాను ఒకసారి. 120వ కీర్తనలో ఏం చెప్తున్నాడు? యెహోవా ఇల్లు కట్టించాడలా అంటే ఏంటి? అక్కడ దావీదు మహారాజే తన కొడుకు రాజు అయితే, యువరాజు అయితే, నాయన నీ ఇల్లు జాగ్రత్త, దేవుని చేత కట్టడా అని. ఏ ఇల్లు అది? ఈ ఇల్లు, హృదయమనే ఇల్లు. నీ ఇల్లు జాగ్రత్త, ఇది దేవుడు కడితేనే బాగుంటుంది. దేవుడు కట్టకపోతే వ్యర్థం. పైకి చూస్తానికి పెద్ద బిల్డింగ్ బాగుంటుంది,
కొన్ని ఇళ్లలో ఊరింట్లోనైనా మనం హాయిగా నిద్రపట్టింది. కొన్ని ఇళ్లలో మొత్తం టైల్స్ మొత్తం సీలింగ్ వేసి కూడా అమ్మాయి నిద్ర పట్టలేదు. అమ్మాయి మళ్ళీ ఇంటికి వచ్చిందాక మనకి అపార్ట్మెంట్లో నిద్ర పట్టి ఇంటికి వస్తే మనం ఎందుకు అక్కడ ఆనందకరమైన వాతావరణం. రెండవది, నీ పట్టణాన్ని కాపాడి ఎడలా యెహోవా నువ్వు రాజుగా ఉండు. సొలొమోను మహారాజు చెప్పిన మాట దావీదు, యెహోవా నీ పట్టణాన్ని కాపలా ఉండాలి. నీ పట్టణానికి ఎవరు కాపలా ఉండాలి? సెక్యూరిటీ, సైనికులు కాదు. సైనికులు కాపలా ఉంటే మంచిది కొంతవరకే. ఎందుకో నిన్న ఇందిరాగాంధీ గారిని గుర్తు చేసుకున్నాం. బాబు చిన్నోడు పంజాబ్లో బెంగళూరు పెట్టి ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకుని రాత్రితో బయలుదేరి వస్తా స్వర్ణ దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆవిడ ఫోటోలు తీయలేదు. నేను కాము తీసాను, తీసి పెట్టాను. అక్కడ చాలా పవిత్రమైన దేవాలయం. అక్కడ టెర్రరిస్టులు దాక్కున్నారు 1984లో. దాక్కుంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఆ స్వర్ణ దేవాలయం కాల్పులు జరిపించేసింది. వాళ్ళు చచ్చిపోయారు. అప్పుడు పగబట్టారు. అప్పుడు పగబట్టి ఇందిరాగాంధీ మెయిన్ సెక్యూరిటీ ఉంటాడు చూసారు, అతను రెడీ అవుతున్నాడు. ఎప్పుడు దొరికిందా నాకు, మాకు స్వర్ణ దేవాలయం అంటే పవిత్రమైన దేవాలయం, ఆ దేవాలయంలో కాల్పులు జరిగాయి కాబట్టి కదా అని చెప్తే, చివరికి ఇందిరాగాంధీని చంపింది ఎవరు చెప్పండి మీకు తెలుసా? 1984 అక్టోబర్ 31వ తేదీన మన సువార్త దినం రోజే, లోక దిద్దుబాటు పండుగ రోజే ఆమెను కాల్చింది ఎవరు? వాళ్ళే పక్కన. ఇప్పుడు చెప్పండి, యెహోవా పట్టణమును కాపాడినలా దానికి కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. నా మాట ఏం చెప్తున్నానంటే, జ్ఞానము గల కుమారుడు ఒకడు తండ్రి కనుక శిక్షించినా కూడా థ్యాంక్ యూ అని చెప్పాలి. అది అంశం. విశ్వాస కుమారుడుగా ఉంటే, కుమార్తెగా ఉంటే దేవుడు ఒకవేళ శిక్షించినా కూడా మనము తల వంచి ఒప్పుకోవాల్సిందే, స్వీకరించాల్సిందే. అవునా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మనకు పాట ఉంది కదా, కష్టాల కొలిమి కాచి వేసిన చోపాలు చేసి వేసిన కష్టాల కొలిమి కాచి వేసిన చోపాలు చేసి వేసిన తన చిత్తం ఇప్పుడు ముఖ్యాంశాలను మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే తండ్రి సొలొమోనుకి నాయన జాగ్రత్త 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 చెప్తే, సరే నాన్నగారు ఉన్నాడు. ఒకవేళ బాధలు వచ్చినా కూడా నువ్వు మాత్రం తొడగొద్దు అని అన్నప్పుడు, అప్పుడు 9వ వచనం చదవండి. నీతిమంతుల వెలుగు అందరూ చదువు ఒకసారి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. భక్తి వెలుగు మీరు చదువుకొని నా నోటితో చెప్పండి, అంతే కదా. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. భక్తి చదువు మనకెందుకు? నీతిమంతులు ఉండడానికి ఇష్టపడదాం. ఫెయిల్ అవుతారు, పనికి రావురా, నాకు ఆ భాష ఎందుకు? అసలు నాయన రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం చూస్తే, రాజుల మొదటి గ్రంథం
నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉన్నట్లు అతని కుమారుడుగా గోత్రమునిచ్చెదను. నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడున్నట్లు అతని కుమారుడు గోత్రం ఇచ్చేస్తాను. దేవుడు అంటున్నాడు, నా బిడ్డైనటువంటి వ్యక్తికి ఒక దీపాన్ని నేను ఇస్తాను, అది కూడా తన కుమారుడుగా గోత్రం ఇస్తాను. జాగ్రత్త ఒకసారి ఆలోచిద్దాం. 12 మంది యాకోబు సంతానం ఉన్నా కూడా యేసు ప్రభు ఎవరి గోత్రంలో పుట్టాడు? దావీదు. చెప్పడంలో ఒకసారి నిర్మిస్తుంది. దేవుని వేసిన శిక్షకు దావీదు ఒప్పుకున్నాడండి. మీకు తెలుసు సార్, శిక్ష ఏంటో మీకు తెలుసు. నవ్వు చూడండి ఒకసారి. దావీదుకి ఏం శిక్ష చేసాడు దేవుడు చెప్పండి. లైవ్ కూడా చూడండి ఒకసారి. దేవుడు శిక్ష చేసాడు ఏం చెప్పండి. లవ్ మ్యారేజ్తో పుట్టినటువంటి బిడ్డ చనిపోతే బ్రతికించాల, అలా చెప్తున్నాను అంతేనా? దేవుడు చెప్పాడు అనమాట. ఎందుకంటే అవునా, లవ్ మ్యారేజ్ తప్పులు కాదు. అక్కడ దేవునికి అనుమతి లేకుండా తన దగ్గర పనిచేసేటువంటి ఒక సైనికుని భార్యలో తను ఇష్టపడి అతను చంపించాడు. అదే అక్కడ పాపం. ఉరియాను చంపించాడు. పోయి తనకు కావాలంటే మాట్లాడేవాడు. ఆ తర్వాత వారిద్దరు పుట్టిన ఆ బిడ్డ జబ్బు చేసినప్పుడు దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడే చనిపోయాడు. కరెక్ట్గా దావీదుకి అర్థమైంది ఈ క్వశ్చన్ ఏంటి తెలుసా? ఇది నా దేవునికి ఇష్టం లేదు. అట్లా ఇది నా దేవునికి ఇష్టం లేదు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అరే నేను ఇంత శిక్షణ కూడా జ్ఞానవంతుడైనటువంటి దావీదు తెలుసుకున్నాడు కాబట్టి ఇంతకన్నా మంచి బిడ్డలు ఇద్దామని చెప్పి ఈ భూలోకంలో ఎవరికి అంత జ్ఞానం లేనటువంటి సమాధానం అని పేరు పెట్టినటువంటి సొలొమోను ఇచ్చాడు. యెదిద్యా. చెప్పడం ఒకసారి తెలుసుకోవాలి. పశ్చాత్తాపడినప్పుడు తండ్రి శిక్షించినటువంటి శిక్షను ఎవరైతే స్వీకరించారో ఆ స్వీకరించిన శిక్షకి ప్రతిఫలం ఉంది, కానీ ఎక్కడ కూడా నష్టపోలేదు దావీదు. నా బాధ అర్థమవుతుంది. వాయిస్ నాకు మీ కొరకే నేను 5 వచ్చిన 10 వచ్చేవాడిని. క్రైస్తవ దేవస్థానం వర్షంలో ముందు బయలుదేరా కాదు ఇంట్లోనే కొన్ని మధ్యలో పిచ్చినారు అయిపోయింది. కరెంట్ కలుపుకొని బండి వేసుకెళ్ళాలి. బండి ఎందుకు ఒక్కటే అమ్మగారు ఎక్కడికి కావచ్చు కదా అని పంపిస్తూ ఇంకా వర్షం పెట్టి రెడీ ఉన్నాడు. పాస్టర్ తడిసిపోతాను. ఒక షర్ట్ చేసుకొచ్చా, తడిస్తే ఇంకో షర్ట్ చేసుకుని షర్ట్ తెచ్చుకున్నా. అది షర్ట్ కాదని చెప్పి క్యాష్ చేద్దాం రాసి వచ్చింది. ఆయన అన్నట్టు తడిసిపోతే పనికిరాదు అన్నాడు. బాబు పడతాను ఫాస్ట్గా వెళ్ళి మళ్ళా కారు తీసుకొని వచ్చినప్పుడు నాకు రాసి వచ్చింది. నా బిడ్డలో సంపూర్ణ రాత్రి ప్రాంతంలో ఈరోజు నీతి ఏంటో వాక్యం తల్లి, నీతిమంతుల వెలుగు తేజరిల్లును. ఆ ఎవరి నీతిమంతుడు? దావీదు మొదటిగా పశ్చాత్తాపం ద్వారా నీతిమంతుడయ్యాడు. తెలుసు నీతిమంతులు అవ్వాలంటే మొట్టమొదట మనము చేసిన తప్పును గుర్తిస్తే చాలు నీతిమంతులైనట్టే. 2, ఆ నీతిమంతుల కొడుకు ఎలా ఉన్నాయంటే ఒక గోత్రముగా, ఒక దీపముగా సొలొమోను ఇప్పుడు వెళ్ళినట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. 37వ వచనంలో కూడా రాజు మొదటిగా నేను నిన్ను చదువుతాను, నేను నిన్ను అంగీకరించేందున నీ కోరిక చెప్పున నీ వేలుబడి చేయొచ్చు ఇశ్రాయేలు రాజు నువ్వు. ఆమేన్ ఆమేన్. ఇక నా దృష్టి కనుగొన్నాడు పశ్చాత్తాపడినటువంటి ప్రార్థన. నువ్వు తేజరిల్లాలంటే, నీకు వెలుగుమై ఉండాలంటే, నీ దీపం ఎప్పుడు నూనెతో ఉండాలంటే మొదట కావాల్సింది జరిగింది ప్రభువా నేను పశ్చాత్తాపడ్డాడు, నీ కృప చొప్పున నన్ను కడుగుము, ఈ పాపానికి పరిహారం చేయి అంతే టోటల్గా. అదే కుటుంబంలో ఏ వ్యక్తి అయితే ఒప్పుకున్నాడో ఆ వ్యక్తిని దేవుడు రెడీగా ఉన్నాడు. నాయన నేను తేజరిల్లేటట్టు వెలిగించేస్తా, లేకపోతే రైజ్ అండ్ షైన్ యెషయా గ్రంథం 60
నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఆమేన్. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమ నీపై ప్రకాశము దాగుగా నిలిచే. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. ఒక ప్రశ్న వేసుకుందాం. నా ప్రేమ బిడ్డలారా, నువ్వు కన్నీటితో చేసిన ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన దేవుడు అంగీకరించకుండా ఇంకా బాధపడుతుంటే నువ్వు ధైర్యంగా ఉండాలా? ఆయన చిత్తం నెరవేరుస్తున్నాడు ఉండాలా? ధైర్యంగా ఉండి ఆయన చిత్తం నెరవేరుస్తున్నాడు, కానీ ఎప్పుడు కూడా పడిపోకూడదు. దావీదు పడిపోయాడా? నా కొడుకు కోసం ఎంత ప్రార్థన చేస్తే బ్రతికించలేదని అన్నాడా? కాదు, ఈ దేవుని చిత్తం కాదు అన్నాడు. చూడండి, మరొక ఆయన భక్తులైన యోబు గ్రంథం వచ్చి మాట రాసి 29:3 యోబు గ్రంథం 29:3. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, అది ఆయన తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. అంటే ఎంత తెలుసా? ధైర్యం. రెండవ చదువుతుంది, పూర్వకాలంలో ఉన్నట్లు నేనున్నది ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచున్న దినంలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. ఫస్ట్ నుంచి యోబు గారు భక్తుడే, ధనికుడే, పేదవాడే, దేవుడు నమ్ముకోలా. ఈజ్ రిచ్. అంత సంపన్న ఎవరు ఊరు దేశంలో లేదు. ధనికుల్లో కూడా విశ్వాసే. ధనం ఎంతున్నా కూడా నా దేవుడిది, నా దేవుడిది, నాది కాదు, నాది కాదు, నాది కాదు. మనం ఏదైనా ఇస్తే మొత్తం నాది కాదు, నీది లేదంటాం. ఏ భక్తి ఎక్కడ నాది కాదు, యెహోవా ఇచ్చారు అంతే. యెహోవాలే దేవుడు ప్రభుదే వల్ల నేను ఈ కారు కొనుక్కున్నా, ఈ పొలం కొనుక్కున్నా, ఈ స్థలం కొనుక్కున్నా, ఈ వస్త్రాలు కొనుక్కున్నా, ఈ వస్తువు కొనుక్కొచ్చిన వాహనం కొనుక్కున్నా, ఇదిగో ఇది కొనుక్కున్నా ప్రభుదే. దేవుడి మహాకృపలో దేవుడు చేసిన గొప్ప కార్యమును బట్టి దేవుడికి ఇస్తాం. నా లోపల తెల్లని చెల్లిస్తున్నా. నేను చాలా సంతోషపడి మొట్టమొదట నాన్నగారు సర్వీస్ని ఎప్పుడు చూడలేదు. వృద్ధాప్యంలో ప్రేజరాడన్న. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు నూతన వాహనం దయచేయరు కాక. తడవాలి, తడిస్తేనే వాహనం వస్తుంది. ఆమేన్. ఎలా ఈ సందర్భం వచ్చిందో చెప్తున్నానమ్మా. ఆయన ఏమన్నాడు? యోబు భక్తులు 29 చదవండి. 29:2 పూర్వకాలంలో ఉన్నట్లు నేనున్నాడుగా ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచున్న దినములలో ఉన్నట్లు నేనున్నాడుగా ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలపైగా ప్రకాశించింది. అంటే నెత్తి మీద లైట్ ఉంది, అంతేకమ్మా, ఫోకస్ ఉంది. ఏ భక్తులు ఎక్కడికి వెళ్ళి అక్కడ లైట్ వెళ్తుంది, అక్కడంతా ఆయన అమ్మడి. ఆయన నడుస్తుంటే లైటింగే, ఆయన వ్యాపారం లైటింగే, ఆయన పశ్చిమ లైటింగే, అంతా కూడా. నేను ఎక్కడికి వెళ్తున్నా తలపైన ఆ యొక్క దీపం ఉన్నదే. రిచ్ మ్యాన్ బిలీవ్ ఇన్ గాడ్. ధనవంతుడైన భక్తుడైన యోబు దేవుడు నమ్మాడు. ఏం నమ్మాడు? ఇది నాది కాదని అడిగితే ఏమంటాడు? చూసినా యెహోవా ఇచ్చేది, తీసుకుంటాను వచ్చిన యెహోవా వల్ల నేను ఇలా ఉన్నాను. చెప్పిన కదాక వృద్ధాప్యం ఆమె ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్లో ఆ పొట్ల కట్టుకుని దగ్గరకు వచ్చింది. ఏంటమ్మా అన్న? పోగునయ్యా అంటున్నా. పోగు నాగినా అనుకున్నా. నేను పోగు తెచ్చినది బాబా, పోగునయ్య కొత్త కాకపోతే ఎందుకన్నా నా మనవరానికి నేను పోగు చేయించాను. ఆమె పుట్టినప్పుడు అనుకుందంట కూతుర్లే, కుమారులు లేరు. ఆమె పుట్టినప్పుడు అనుకుందంట ఈ బిడ్డ చాలా అమాయకురాలుగా ఉంది,
డల్లగా ఉంటుంది. అందరూ కూతురున్నారు కదా. ఇప్పటికీ నేను ఎప్పుడైనా నేను ఏదో చేయాలనుకుంటే తన వృద్ధాప్యంలో చివరి టైంలో వచ్చి ఈ భోగులు తీయడం వల్ల ఈ పిల్లల కోసం నేను నాకు ఇన్ని సంవత్సరాలు పెట్టిందయ్యా ఈ జీవితం. చెప్పడం ఒకసారి చూసారా? ఎంత ఎవరిచ్చారంట నాన్న? మీరు చెప్పాలి, ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. నాకు అర్థం కాదు. ప్రార్థన చేసి ప్రభు ఆ తల్లి ఆ మనరాలకు వచ్చిందాన్ని తర్వాత ఆ కూతురు వచ్చింది. నాయన మా చెల్లి కూతురు వచ్చింది, మా కూతురు కాదులే అంటే సంతోషం. చూడండి, ప్రతి వస్తువు కూడా ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. మన అంశం ఏంటి? నీతిమంతుల వెలుగు తేజరిల్లును. సామెతలు 13:9. నీతిమంతుల వెలుగు చదువును బాగుంటుంది. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. దావీదు నీతిమంతుడయ్యాడు. జ్ఞానం గల కుమారుడు. ఒక తండ్రి శిక్ష వేస్తే కుమారుడు ఒప్పుకోవాలి. మొదటి వచనం. దావీదు జ్ఞానంగా ప్రవర్తించాడు, దేవుడే శిక్షకి అనుభవించాడు. సొలొమోను గారు దేవుడు ఆశీర్వదించాడు. రెండవ భాగంలో నీతిమంతుల వెలుగు తేజరిల్లు. భక్తులు నియోజకరు అంటున్నాడు, ఇదిగోనైనా నా తలపైగా వచ్చిన ప్రకాశం వల్ల నేను తేజరిల్లుతున్నాను. ఇప్పుడు మనం చెప్తాం, చీకటిలో 3వ చదవండి ఒకసారి. 29:3. అప్పుడు ఆయన తేజమును నేను చీకటిలో తిరిగిలాడుతుంది. తేజం అంటే తెలుసా? రిఫ్లెక్షన్. సూర్యుడు లేకపోయినా, చంద్రుడు కూడా లేకపోయినా మన చేతిలో నడుస్తాం. ఎలా చెప్పండి? రిఫ్లెక్షన్. కొంచెం లైట్గా కళ్ళు మూసుకున్నాడు అంటే నడుస్తారా? కానీ అక్కడ నడుస్తావా? నడదు. కానీ చేతిలో నడుస్తాం. అంటే ఈ చీకటిలో కాస్త సూర్యుని ప్రభావం, చంద్రుని ప్రభావం కొంచెం ఉంటుంది. అది చేసేటట్టు కరెక్ట్ అర్థం. చీకటిలో నడుస్తామా? దూరం చేసుకుంటారమ్మా. ఎలా నడుస్తాము? మన కనపడికి ఎక్కడో చోట లైట్ కనిపిస్తుంది, కళ్ళు మూసుకుంటే కనుక దీని పేరు గాఢ అంధకారం. అంధం అంటే కళ్ళు క్లోజ్ చేస్తే ఒక బ్లైండ్ ఎలా ఉంటాడు కదా. గాఢాంధకారం అంటే కళ్ళు మూస్తే ఇక నా వల్ల కాదు, నేను వెళ్ళి బండి డ్రైవ్ చేయను. కానీ చీకట్లోకి ఎలా కలగా వస్తుంది. భక్తులని యోగకు వచ్చినట్టే అది నీతిమంతుల వెలుగు తేజరిల్లును. అంటే ఒకవేళ చీకటిలో నేను ఉన్నా కూడా, నేను చీకటిలో తిరుగులాడినా కూడా, అక్కడ నా తలపైన పెట్టిన లైట్గా నాకు వెలుగుగా మనం పాడతాం. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా వెలుగుగా చేయును. చెల్లగా నా దీపంలో నూనె అయిపోతే ఆ నూనె పోయేవాడు కూడా నీవే. వాక్యం అని నూనె. నీతిమంతులు వెలుగు తేజరిల్లాలంటే యోగ గ్రంథం చెప్పిన మాట, నా తలకు పైన వెలుగు ప్రకాశించింది. 29:3 చదవప్పుడు ఆయన దీపం నా తలకు పైగా ప్రకాశం. అంటే ఏంటి కదా? ఫోకస్ లైట్ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తుంది కదా. ఒక్కటి నమ్మకం, వాక్యాలు కాదు, లైవ్లీ జీవితంలో నిజమైన విశ్వాసకి ఆయన నడుస్తుంటే ధైర్యం ఉంటుంది. రైతులో హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. నిజమైన విశ్వాసకి ధైర్యంగా నడుస్తాడు ఏ పరిస్థితి వచ్చినా. నిజమైన విశ్వాసం ఎవరంటే బాప్తిస్మలు కాదు, తెర బట్టలు కాదు,
ప్రసంగం మీరు కాదు. దేవునిపై ఆధారపడి నా దేవుడు చూసుకుంటాడు. ఎవరన్నమాట? యెహోవా ఈరేని ఎవరన్నారు? ఎవరు? అబ్రహాము. యాకోబు అబ్రహాము అన్నా యెహోవా నాన్న ఎట్లా అన్నీ కానీ గొర్రెపిల్ల ఏదంటే ఎవరాడు? యెహోవా ఆయన చూసుకుంటాడు. యాకోబు అంటారు నాకెందుకు నా దేవుడు ఉన్నాడు. నువ్వు చీకటి అనే సమస్యలో అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, బిడ్డలు లేదు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఉద్యోగ పరిస్థితి కావచ్చు, నీకు ఎక్కడ చీకటి ఉంటుంది. ఆ రూట్లో నీవు మొదటగా భక్తులు యోగు చెప్పినట్లుగా నేను పూర్వం ఉన్నట్లు ఉంటే ఎంత మేలు, నా పైన నా దేవుని వెలుగు నా పైన ప్రకాశించింది. ఒక్కసారి మనం వెనక్కి వెళితే పూర్వ దినాల్లో ఆనాడు ఉన్నటువంటి ఒక కష్టార్జితం మీరు ఎవరైనా కదిలించండి, పాత రోజులే బాగుంటారా అంటారు లేదా? న్యాయం చెప్పండి. ఇన్ని కార్లు ఇన్ని లైట్లు చేరదండి. పాత రోజులే అక్కా చెల్లెలు అన్నా చెల్లెలు, మరీ మధ్య అన్నా చెల్లెలు రాఖీ పండుగ రోజున అందరూ అన్నలు అక్కలు ఆడటమే, వాట్సాప్లో పంపించుకోవడమే. డబ్బులు కొడుతున్నాడు 2000 అన్న, ఆ స్వీట్ ప్యాకెట్ పెట్టి వాట్సాప్ పెడుతుంది. ఆయన తింటాడా? రాఖీ పంపిస్తున్నాడు, ఆయన కడతాడా? నిజమైన చెల్లెలు ఆడుకున్న బంధం, వాడు కొట్టుకున్న బంధం, వాళ్ళ ఇంట్లో ప్రేమగా నడిచిన బంధం, సాయంత్రం స్కూల్కి వచ్చి ఆ ఆడుకున్న బంధాలు తక్కువైపోయి ఈ బంధాలు ఏమని ఒక అన్నకి చెల్లి చేస్తే అట్లా పెడితే ఆయన చూసి సొంత చెల్లికి ఫోన్ చేశాడు, ఏడుస్తాను, అమ్మ ఎట్లున్నావు? బాగానే ఉన్నానని. రాఖీ పండుగ ముందే ఆయన ఫుల్ బిజీలు ఏడ్చుకొని ఆడుకున్న ఆటలు ఆడుకున్నటువంటి అవన్నీ చూసుకొని ఉంటే ఆ దినాలు మళ్ళా రావు కాదు. డబ్బులు అవుతున్నాయి, కార్లు అవుతున్నాయి, ఇల్లు కట్టుకుంటున్నాం, పిల్లలు కాదు. అపూర్వపు దినాలలో ఉండేంత మేలు. దేవునితో మనం లేమిలో ఉన్నప్పుడు, మనం మొరపెట్టినప్పుడు, మనం మొరలు ఆలకించి జవాబు పొందినప్పుడు ఉన్న ఆనందం ఎంత మేలు. నీతిమంతుని వెలుగు తేజరిల్లినంత విశ్వాసి మొదట పశ్చాత్తాపంతో దావీదు వలె ఉండాలి. రెండవ సొలొమోను వలె తండ్రి మాట గద్దించిన తండ్రి ఏం చెప్తుంది లోబడే జీవితం సొలొమోను లాగా ఆశ్రయించబడాలి. మూడవదిగా భక్తులైన యోగు వలె ఏ పరిస్థితులైనా నా దీపం నా తనపైన ఉన్న ఆ వెలుగు ఎప్పుడు నాకు చీకటిలో దారి చూపించదని సమస్యల్లో కూడా నిలబడిపోతాం. అది నీతిమంతు వెలుగు తేజరు. చివరి మాటకు వచ్చాను. 2 విత్తనాలు చెప్పిన ముగించి వేస్తా. 97వ కీర్తన 11వ వచనం చదవండి. వెరీ గుడ్. నీతిమంతుల సరే, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును. ఎంతో ఈ రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు 2 విత్తనాలు తీసుకెళ్తాం, 2 చిగురుకాయలు తీసుకెళ్తాం, వర్షాలు పట్టేస్తాం అంతేనా? అవి నాటితే ప్రమాణం ఉంటుంది. పొట్ల విత్తనాలు తీసుకెళ్తాం, ఈ పెరట్లకు ఏం కావాలో తీసుకెళ్తాం. నీతిమంతుల కొరకు వెలుగును. చెప్పండి, ఏ విత్తనం అది? వెలుగనే విత్తనం. రెండవది యథార్థ హృదయుల కొరకు ఆనందములు వెతబడి ఉన్నవి. ఆ వెలుగు దేవుని దగ్గర తీసుకురాల్సిన విత్తనం, ఆనందం కూడా దేవుని దగ్గర తీసుకెళ్ళాలి. ఈ రెంట్లో చిన్న కాంట్రవర్సీలో ఒక సమస్య ఉంది, అది చెప్పి చేసి నేను గురించి వేస్తాను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, మీకా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో అది చెప్పిన మాట ఒకసారి, ఆయన నన్ను వెలుగుగా రప్పించాడు. చదువు ఒకసారి. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షం వ్యాఖ్యమాడి న్యాయం తీర్చే వరకు
ఆయన నన్ను వెలుగుగాను రక్షిస్తుంది కదా. అంటే అక్కడ పరిస్థితులు బట్టి నేను పాపం చేస్తానని ఒప్పుకున్నప్పుడు, అంటే వెలుగని వ్యక్తులను తీసుకెళ్ళాలంటే టోటల్ లింక్ ఉందా. ఆయన నన్ను ఆ సమస్య నుంచి బయటపడాలంటే నేను పాపం చేసిన పరిస్థితుల్లో నాకెవరు దిక్కు లేరు ప్రభు అని ఆయనపై ఆధారపడి తెచ్చుకోండి కదా ఆ ఇశ్రాయేలు ప్రజలు ప్రవచనాలు. సో వెలుగని వ్యక్తులు జీవంలోకి రావాలంటే కన్ఫెషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఒప్పుకోలు ఇంపార్టెంట్. ఒక ఇంటికి రక్షణ వచ్చినదని ఎవరు చెప్పారు? ప్రభువారు జక్క ఇంటికి వచ్చింది, రక్షకుడు వచ్చాడు, రక్షణ వచ్చింది. నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది అంటే రక్షకుడు వచ్చాడు. ఆయన అన్నీ డిలీట్ చేశాడు, అన్నీ కూడా డిలీటెడ్. అప్పుడు నీతిమంతులు కాకుండా ఆ ఇంటికి నేను వెలుగు నీకు రప్పిస్తానని ప్రవచనం చెప్పాడు. ఇలాంటి పరిస్థితులు ప్రియమైన వల్ల వెలుగు ఆనందం మీకు కావాలంటే వెలుగు ఆనందం రెండు వెలుగు ఉన్నటువంటి ఆనందమే. నేను గమనించలేదు, నేను మధ్యలో ప్రేమికురాడు ఎప్పుడు ఇన్వర్టర్ మీద బండి నడుస్తుందా కదరా, మధ్య కరెంట్ పోయింది, ఇన్వర్టర్ మీద నడుస్తుంది, చీరుడుగా ఉంది, కొంచెం ఒరిజినల్ ఫ్యాన్ తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి కానీ సరిగ్గా గాలి రాట్లా, పేరు తిరుగుతుంది గాలి రాట్లా, పెట్టురాలి అంట, అది పని చేయట్లా. పైకి కనిపిస్తుంది లైటింగే, ప్రయోజనం లేని లైటింగ్ అది, చేసేయడం ఎట్లా లైటింగ్ అది, ప్రకాశించుట్లా లైటింగ్ అది. ఆ పరిస్థితుల్లో నువ్వు బయటపడడానికి సింపుల్ కన్ఫెషన్, ఒప్పుకోలు. అలాంటి ఆనందం నీకు కావాల్సినప్పుడు దేవుడి చెట్టు మాట ఒక్కసారి అందరం కూడా సమయ 2వ గ్రంథం 2 జరుగుతుంది ముగించుకున్నాం. సమయ 2వ గ్రంథం 2 జరుగుతుంది. దేవా పాపిని నిన్నాశ్రయించను, ప్రేమ చూపించి దావీదు మొదటిగా నీతిమంతుల వెలుగు తేజులెను మాటలో ఆ మాట ఆయనకి సార్థకం. ఎందుకంటే దావీదు దేవుడు శిక్షించినా కూడా బాధపడకుండా సంతోషంగా అంగీకరించాడు. 2 పశ్చాత్తాపడ్డాడు. మంచి కుమారుడు సొలొమోను ఇస్తే సొలొమోను కూడా బాగా నడిచినట్టుగా సూచనలు ఇచ్చి పెంచాడు కదా. ఆ తర్వాత దావీదు ఎలాంటి పరిస్థితి వచ్చిన భక్తులు యోగు ద్వారా మనము యెహోవా ఇచ్చాడు కాబట్టి ఒకవేళ చీకటిగా నడిచినప్పుడు నాకు వెలుగు నా పైన తేజస్సుగా ఉందని విన్నాము. అదే దావీదు చివరిగా సౌలు చేతిలో నుంచి తప్పించబడిన తర్వాత ఒక పాట రాశాడు. అదే సమయంలో 2వ గ్రంథం 22వ వచనంలో ఆ పాట చూడండి. శత్రులందరి చేతుల నుండి తప్పించిన దినమున ఈ గీత వాక్యములు చెప్పి యెహోవాను స్తోత్రించెను. 29వ చదువుదాము. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయను. 30వ చదువుదాము. నీ సహాయం చేత
నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను చాలు మాట్లాడాలి చేసి. దేవా, చీకటి నీవు నాకు దీపమై ఉన్నావు. దేవుడే దీపం ఉంటుంది. చెప్పకూడదు గట్టిగా, మీకు అర్థమైంది గట్టి చెప్పకూడదంటే, దేవా నీవు నాకు నా దేవుగా, నీవే నాకు లైట్ వస్తుంది. సూర్యుడు ఎప్పుడన్నా లైటింగ్ తగ్గిందా? ఏమన్నా తగ్గిందా? సూర్యుడు లైటింగ్ తగ్గిందంట? తగ్గదు. మనం అడ్డం పడుతున్నాం అంతే, తిరుగుతుంది అంతేనా? సూర్యుడు ఏమంటారు? సూర్యుడు తెలుగు శాస్త్రంలో మండే అగ్ని గోడలు అంటారమ్మా. సూర్యుడు మండుచున్న అగ్ని గోడలు. ఇంగ్లీష్ మీద తెలుగు ఏమంటారా? సూర్యుడు అంటే మండుచున్న అగ్ని గోడ. ఎప్పుడు మండుతాడు సూర్యుడు? ఆయన చీకటి తెలియదు సూర్యుడు. దేవుడు కోటాల సూర్య తేజస్సు కంటే ఎక్కువ గల సూర్యుడంట. నీకు లైట్గా ఉండాలి పో. టార్చ్ లైట్ చేస్తాం. టార్చ్ లైట్ వేస్తాము ముందుకేగా. ఎందుకు? దారి ముందు కనబడాలి. ఆ టార్చ్ చూస్తాం మన మధ్య మధ్యలో వేస్తాం. చదువుకులు బట్టలు పట్టేస్తారు, తిట్టమంటారు. వ్యాధి టార్చ్ లైట్ పెట్టేస్తారు కదా, దాని కళను ఫోకస్ పెడితే అది అయిపోతారు ఊగలు. అందువల్ల ఏం చేస్తారంటే చదువుకులు కంటూ వేస్తారు. అది అక్కడ కామ్ని పడని వాడేస్తారు. దేవుడు ప్రతి విశ్వాసకి నీతిమంతులుగా జీవితం రెడీ అయితే, గాడ్ ఈజ్ బీ లైట్. ఆయనే లైట్గా ఉంది, ఆయనే దీపంగా ఉంది. నేను నీకు దీపమై ఉంటాను చీకటిలో. ఇక నీ చీకటికి భయపడ్డాను. నిజంగా ఈరోజు వాక్యం అర్థమయ్యే అర్థం కాకపోయినా ఒకటి నేర్చుకుని వెళ్దాం. రెండే రెండు విత్తనాలు. ఒకటి వెలుగు, రెండు ఆనందం. చెప్పండి, వెలుగు, ఆనందం. లైట్కి వస్తే అంత ఇష్టం అందరికీ. లైట్లో ఆడుకుంటాం, చందమామ లైట్లో ఆడుకుంటాం. ఆ లైట్ కూడా ఎంజాయ్ చేస్తాం. చీకటిలో, ఆ చీకటిలో పాపం ఎంజాయ్ అనిపించింది, కానీ నరకం. చీకటిలో యేసుప్రభువును పట్టించినటువంటి ఆ శిక్ష వేయడానికి చీకటిలోనే వాళ్ళు గుసగుసలాడక యూదులంతా ప్రధాన వేశారు. చీకటి జీవితాన్ని సృష్టి, వెలుగు జీవితాన్ని ప్రారంభం. దావీదు చీకటి జీవితం జరిగించాడు కొంతకాలం. పశ్చాత్తాపంతో వెలుగులోకి వచ్చాడు. సొలొమోను కూడా చీకటి జీవితంలో ఉన్నాడు, కానీ తెలుసుకుని రాజుగా పరిపాలించాడు. కానీ సొలొమోను కొడుకుని మళ్ళా దౌర్భాగ్యం. మన బిడ్డలు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు. శాంతి పాలన మర్చిపోవాలి. నాన్నగారు ఏదైనా గద్దిస్తే అది స్వీకరించిన కుమారుడు జ్ఞానం గల కుమారుడు, జ్ఞానం గల కుమార్తె. చిన్నప్పుడు ఈ మాటలు ముగించి వేస్తారు. నీతిమంతులు వెలుగు తేజుకున్న మాటలో చెబుతూ తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో కష్టపడి వంట చేసుకుంటా, ఆ వంట పెట్టి భోజనం మిగిలిన భోజనం తింటూ ఇంట్లోంచి బయటకు ఒక సహోదరి వరంగల్ నుంచి ఆ వంట చేసి పెద్ద ఇంట్లో వంట చేస్తారు. ఆయన చేసిన వంట ఈ ప్రార్థన చేస్తారు. ఇద్దరు బిడ్డలు పెట్టి దాన్నే జాగ్రత్త పడిచి చేతి 800 ఆ రోజు 97 30 years. ఆ 800 ప్రభు నువ్వు నాకు ఇచ్చేవాడిని జాగ్రత్త చేసుకుంటాను. వాడు చిన్నగా ఇచ్చేది దానికి అక్కడే బిడ్డతో ఉండి మన పొరుగు నుంచి వచ్చాము నమ్మకంగా ఉంటే ఆ యజమానుల బిడ్డలేమో విచ్చలవిడిగా ఉండేవాడు. ఇద్దరేమో చాలా కష్టపడటం, పనిచేయటం, వ్యాపారం వేయటం. కొద్ది వయసు వచ్చినాక మళ్ళీ దాంట్లో కొంచెం జాగ్రత్త కష్టపడటం, మళ్ళీ ఇంకో పని చేసుకొని అలా వేసుకొని ఆ యజమానులు వంటకారు ఇల్లు ఆ ఇల్లు ఆ రెడ్డిల్స్ అన్ని కూడా అమ్మేసి వెళ్ళిపోయారు. ఈ బిడ్డలేమో ప్రయోజకులై ఆశీర్వదించబడి కారణం. చెప్పడం ఒకసారి ఎవరిని కట్టుబడి ఆనాడు ఆ బిడ్డలు ఏమడగల, వారు జ్ఞానంగా ఉన్నారు. ఆ తెల్లకి వచ్చింది, నాయన మీ భవిష్యత్తు చాలా దేవుడు దీవిస్తాడు, నేను మీకోసం పొరపెడుతున్నా, నాన్న కష్టపడుతున్నాడు. కట్టెలు పోయింది ఆరిపోతే చిన్న హాస్టల్ వాళ్ళకి, హాస్టల్ ఎదురుకి 5 ఏళ్ళు మొత్తం భోజనం పెడతా అన్న. ప్రేమైన దేవుడు పెట్టారా, నీ కష్టం ఎక్కడ పో. నీతిమంతుల వెలుగు తేజు ఎప్పటి వరకు? తరతరములకు తేజు. ఆమె చెప్పండి, ఆమె తరతరములకు నాట్ 1 జనరేషన్. ఎప్పుడైతే దావీదు అది తెలుసుకున్నాడు, ఆయన తరతరాలు ఆశ్రయించబడ్డాడు. సొలొమోను తెలుసుకున్నాడు, ఆశ్రయించబడ్డాడు. కానీ సొలొమోను తర్వాత వచ్చిన వాళ్ళు
మన జీవితాల్లో మనం కూడా విశ్వాస జీవితం బ్రతికేటప్పుడు మా కుటుంబంలో నాయన నా తలపైన నువ్వు వెలుగు పెట్టావయ్యా, నా ముందుగా తీర్పుకుంటాను, నా ప్రభు నాతో బట్టి ఉంటాను కదా. నాకు నేనేం చేయాలంటే బుద్ధి కలిగిన వాళ్ళలాగా ఎప్పుడు నూనె పోసుకుంటూ ఉండాలి. బుద్ధి లేని కలిగిన ఏం చేస్తారు? ఇప్పుడు ఎందుకు వస్తాడు అమ్మాయి యేసు ప్రభు ఇచ్చిపెట్టి వస్తాడా? అర్ధరాత్రి 10 వస్తాడైతే ఎవరు చెప్పారు మీకు? అంతేగా మరి వాళ్ళు ఇద్దరు రెడీ అయ్యారు. ఒకళ్ళేమో ఎందుకైనా మంచిది పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చినా కూడా ఎదుర్కొనవచ్చని సిద్ధపడి నూనె సంచులు పెట్టుకున్నారు. వీళ్ళు సొంత జ్ఞానంతో ఏదో వీళ్ళు ఊహలు అన్నమాట. ఊహలు వద్దు, సిద్ధపడదాం అంతే. ఊహించే రక్షణ జీవితం వద్దు మనకి. నిజమైన వాక్యం, నిజమైన ప్రార్థన, నిజమైన పశ్చాత్తాపం కలిగి జీవించినప్పుడు దావీదును దీవించిన దేవుడు, సొలొమోనును దీవించిన దేవుడు, యోబును దీవించిన దేవుడు, జక్కయ్యను దీవించిన దేవుడు మనల్ని కూడా దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన నేర్చుకుందాం. నా దీపమును రమేష్ గారి ప్రార్థన వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా అందరు పాడుతున్నా. నా దీపమును వెలిగించువాడు రమేష్ గారి ప్రార్థన. నా చీకటిని వెలుగుగా వెలుగు తెచ్చారండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గల కుమారుడు. యేసు ప్రభు మన శిక్ష కాదు. దావీదు తన బెత్షెబను పాపం చేసి పుట్టిన బిడ్డ కోసం ప్రార్థన చేస్తే ఆ ఉపవాస ప్రార్థన తన శిక్ష అనుకున్నాడు కాదు, మరొక బిడ్డను జ్ఞానంతో దేవుడిచ్చాడు. ఈ సమస్యలకు రోదన వేదన కన్నీరు విశ్వవుతున్న పాపాన్ని కడుగు ప్రభుని ఒప్పుకున్నాను. మీకు ఆలోచించినట్టుగా నేను రక్షించడానికి రప్పించింది దేవుడు చెప్పిన మాట. ఆయన పిలిపించాడు మనం వెలిగింపు చేయడానికి. ఆయన మనం పిలుచుకున్నాడు వెలిగింపు చేయడానికి. చీకటిలో మనం వెలుగు చేయడానికి పిలిచాడు ఆయన. నువ్వు రెడీ ఉంటే ప్రభువా నన్ను క్షమించి దావీదు లాంటి జీవితం దయచేయాలి. నాకు ముందు దీపమే యెహోవా అంటున్నాడు. యోబు భక్తుల తలపైనే నాకున్నది వెలుగు ప్రకాశించింది. అది నాకు చీకటిలో ఆశీర్వాదం ఇచ్చింది. దేవుడిని చీకటిలో వెలిగింపు చేస్తాను. దిగులు పడవద్దు, భయపడవద్దు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ పరిశుద్ధమైన నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ ఆగస్టు మాసం చివరి శుక్రవారం దేవాత్రి మరలా మమ్మల్ందరినీ కూడా మీ సన్నిధిలో ఈ రీతిగా కలిపినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, వాతావరణం అనుకూల పరిస్థితులు కాకపోయినా దేవా మీ బిడ్డలు ఆయన మీ దగ్గరకు వచ్చినటువంటి వారు, ప్రభువా నిన్ను వెతకడానికి వచ్చినటువంటి వారు, దేవా నీ మాటల మీద రక్షించినటువంటి వారు, దేవా నీ మీద విశ్వాసం ఉంచినటువంటి వారు, ప్రభువా మా అందరితో కూడా మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. ఆయన మా తల మీద వెలుగుంచుతానని చెప్పారు. ఆయన ఆ వెలుగు మా జీవితాలకు మా ప్రభు మమ్మల్ని వెలిగించేదిగా ఉన్నదని మీరు సెలవిస్తూ వచ్చారు. నీ వాక్యమే మమ్మల్ని వెలిగిస్తూ ఉందని, నీ వాక్యము మా పాదములకు దీపమై ఉన్నదని మా ప్రభు అనేక మాటలు మేము వింటూ వచ్చాము. దయగలిగిన మా తండ్రి, మా ప్రభు అయ్యా నీ వెలుగు, ఆయన నీ మాటలు మా ప్రభు మా జీవితానికి అవి ఎంతో ఆశీర్వాదకరం. ఇన్ని మాటలు విన్న మేము తిరిగి మళ్ళా మా ప్రభు వాటిని మా మనసులో ఉంచుకోవడానికి సాయం చేయండి. ఎవరైనానో మా తండ్రి ఆశీర్వదించబడాలి అంటే మా ప్రభు పశ్చాత్తాపంతో కావాలని మీకు ఆశీర్వాదం మేము పలికిన మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
చెక్కయ్య మా ప్రభా త్వరగా వచ్చాడు, ఆయన నిన్ను చేర్చుకున్నాడు. అతనితో కూడా మీరు తన ఇంటిలోనికి వెళ్ళారు మా ప్రభా. ఆ రీతిగా పరుగున వచ్చినటువంటి మేము ఆయన ఉట్టి చేతులతో ఉట్టి హృదయాలతో వెళ్లకుండా ప్రభా నేను మోసుకుని వెళ్ళే వారంగా ఉండాలి, తీసుకుని వెళ్ళే వారంగా ఉండాలి, తీసుకుని వెళ్ళే వారంగా ఉండాలి. ఆయన ఆ దినాల చెక్కయ్యకి ఇచ్చినటువంటి రక్షణ ఈ దినాల్లో మా కుటుంబంలో మార్పులను మీరు కలుగు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు తండ్రి. మిమ్మల్ని మోసుకుని వెళ్ళే పాదములు, మిమ్మల్ని మోసుకుని వెళ్ళే హృదయాలు మాకు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇటు మాటలతో మమ్మల్ని తృప్తిపరిచినందుకే వందనాలు చెల్లిస్తూ ముందున్నటువంటి కార్యములన్నీ కూడా మా పట్ల మీకు ఆశల ద్వారా జరిగించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి దేవుడు మిమ్మల్ని కుటుంబాలు ఉంచుగాక. వెలుగు నాటండి, వాక్యమే వెలుగు. ఆనందం నాటండి, ఆయన సన్నిధి ఆనందం. వెలుగంటే వాక్యం, ఆయన సన్నిధి ఆనందం. థ్యాంక్ యూ పరమేశ్వర. దేవుడు దీవించుకుంటాం. ఆమేన్. ప్రార్థించిన రమేశ్వర్ గారి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో